మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానము వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము లేవికాండము 26వ అధ్యాయము 2వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆయన్ను ఎలాగూ ఆరాధించాలో, లేవికాండంలో ఎలాగూ ఆయన సన్నిధికి రావాలో, ఎలాగూ ఆయన సన్నిధిని ఆయన్ను ఆరాధించాలి, ఆయన నామమును ఘనపరచాలి, ఆయన నామమును కొనియాడాలి, ఆయన్ను ఆరాధించాలి అని దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలి, నేను యెహోవాను. ఎందుకనగా ఆ పరిశుద్ధ మందిరము అనగా దేవుడైన యెహోవా మనలను పరిశుద్ధులుగా ఉండాలని, ఆ పరిశుద్ధతను సంతరించుకొని మనము ఆయన పరిశుద్ధమైన మందిరమునకు వచ్చి ఆయన సన్మానించేవారుగా ఉండాలి. లేవికాండం 19వ అధ్యాయము 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి ఆయన పరిశుద్ధ మందిరమును మనము పరిశుద్ధముగా ఉండి సన్మానించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఆయనను మాత్రమే సన్మానించాలి, ఆయన నామమును మాత్రమే మహిమ ప్రభావములు ఆరోపించాలి. కాబట్టి దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. 20వ అధ్యాయం లేవికాండం 7వ వచనం, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. మనకై మనము పరిశుద్ధపరచుకోలేము. ఆ పరిశుద్ధత పరిశుద్ధులైన దేవుని ద్వారానే మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన మాత్రమే మనం పరిశుద్ధపరుస్తారు. ఎప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చి మనం తగ్గించుకొని పాప క్షమాపణ కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆయన సన్మానించే వారముగా ఉంటాం. మనం తగ్గించుకొని దీనత్వం ధరించుకొని మెత్తని మనసు గలవారని మనం ప్రార్థన చేయుటకు మనం వచ్చి మన పాపలమని గ్రహించి మన పాపమును ఒప్పుకొనుచు మనము ఆ పరిశుద్ధతను దేవుని ద్వారా పొందుకోవడానికి మన పాపమును క్షమింపబడు ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని సన్మానించేవారముగా, ఆయన మందిరమును సన్మానించేవారముగా ఉండాలి. అలాగే ఆయన మందిరం సన్మానించేవారు ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిని వచ్చి ప్రార్థన చేసి ఆయన నామమును మహింపరిచేవారుగా ఉండాలి, ఆయన నామమును హెచ్చించేవారుగా ఉండాలి, ఆయన నామమును కీర్తించేవారుగా ఉండాలి, ఆయన నామమును మాత్రమే ఆత్మతో స్వచ్ఛముతో ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే నేను పరిశుద్ధులైన యెహోవాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను కనుక, అలాగే దేవుని సేవకులు కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే లేవికాండము 21వ అధ్యాయంలో ఇలాగూ 7వ వచనమును, ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవుని ఆహారం అర్పించేవాడు కనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడు కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కాదు. యాజకత్వ ధర్మం అంటే దేవుణ్ణి సన్మానించేవారు, దేవుణ్ణి సన్మానించుటకు అనేకులను ప్రేరేపించేవారు, దేవుని సన్నిధికి ఆహ్వానించేవారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎందుకనగా లేవికాండం 20వ అధ్యాయం 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడు, నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్ములను వేరుపరిచితిని అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యాజకులు పరిశుద్ధతను సంతరించుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. అలాగే ఆయన సన్నిధికి వచ్చు ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధపరచు యెహోవాను ఆశ్రయించి మనం పరిశుద్ధతను సంతరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగ మనం చేసినప్పుడు చదవబడిన లేఖన భాగంలో, నేను మీ దేవుడైన యెహోవాను,
నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించు. ఆ పరిశుద్ధమైన మందిరం ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడంటే, నేను వారి మధ్య నివసించినట్లు నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలంటాడు. ఆ పరిశుద్ధ స్థలంలో మనం చేరినప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేయనట్లు, మనతో కూడా సహవాసం కలిగి ఉన్నట్లు మనం పరిశుద్ధులై ఉండాలని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ ఆ పరిశుద్ధులు ఎవరు అనే మాటకు మనము 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఇలాగూ 5వ వచనం, తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు, రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిస్తాడు. దేవుడు తన సన్నిధికి రానిచ్చువారు తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకుంటాడు. ఆయన ఏర్పరచబడి, సంఘం అంటే అది పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, చేర్చుకున్నవాడు. ఎవరు పరిశుద్ధత సంతరించుకుంటారు? యేసుక్రీస్తు ప్రభు నామముందు విశ్వాసం ఉంచి ఆయన రక్తముచే ప్రోక్షింపబడి, ప్రోక్షణ రక్తము ప్రాయశ్చిత్తము పొందిన వారై అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రోక్షణ రక్తముచే ప్రోక్షింపబడిన వారు కూడా అనాదిగా లేవి కాండంలో దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ యాజకులు ప్రోక్షించిన రక్తముచే మనము పరిశుద్ధులుగా తీర్చబడతామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి ప్రోక్షణ రక్తం యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని 7 మార్లు ఆ రక్తమును ప్రోక్షించినప్పుడు లేవికాండం 4వ అధ్యాయంలో 6వ వచనం, ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు 20వ వచనంలో, అతడు పాప పరిహారత బలి కోడెను చేసినట్లు అట్లే దీన్ని చేయవని, యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును, ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. ఆ ప్రోక్షణ రక్తములో మందసం మీద, బలిపీఠం మీద 7 మార్లు ప్రోక్షించాలి. కాబట్టి ఆ పాప పరిహారార్థ బలి ప్రోక్షింపబడినప్పుడు అప్పుడు అతడు చేసిన పాపం విషయమే యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా మనకు క్షమాపణ కలుగుతుందని లేవికాండము 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి 13వ వచనం, పై చెప్పిన వాటిలో దేని విషయమైన పాపం చేసిన వాని నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా అతని క్షమాపణ కలుగును, దాని శేషం నైవేద్య శేషం వలె అగును. అపరాధ పరిహారార్థ నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. అది ప్రోక్షణ రక్తంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన అమూల్యమైన నిర్దోషమైన రక్తం చే ప్రోక్షించి తనవాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవడో యెహోవా తెలియచేసి అప్పుడు ఆయన తన సన్నిధికి రాణిస్తాడు. అలాగే దేవుని వాక్యంలో 7వ వచనము, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోవా ఏ మనుషుల్ని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి లేవీలు కూడా ఆజ్ఞాపిస్తాడు 9వ వచనం, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుంటే మీరు సమాజం ఎదురు నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేల్ సమాజం నుండి మిమ్మును వేరుపరచుటకు మీకు అల్పంగా కనబడింది. మనము కూడా యాజకులుగా ఉన్నవారు కూడా అలాగూ దేవుడిచే ఏర్పరచబడి చేర్చుకున్నవాడు తనవాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవడో దేవుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనము, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. అది ప్రోక్షణ రక్తం చే మనము పరిశుద్ధపరచబడాలని, అలాగే ఆ పరిశుద్ధతను సంతరించుకొని మనము దేవుని మందిరమును సన్మానించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని మందిరము సన్మానించటంలో దేవుని సన్నిధికి వచ్చినట్లుగా ఆయన మనం చేరదీయాలి. ఆ వచ్చినట్లుగా చేరదీసిన వారు తమ తాము తగ్గించుకొని తమ పాపం నిమిత్తం ప్రార్థించి మన కొరకు, అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయములో అపోస్తలుడైన పేతురు గారు 18వ వచనం, పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగురా. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. ప్రోక్షింపబడిన రక్తం యొక్క ప్రోక్షణ రక్తం యొద్దకు మనము వచ్చి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము
ఎలాగుండాలి? ఆయన నామం సన్మానించాలంటే, ఆయన మందిరమును సన్మానించేవారంగా ఉండాలంటే ఎప్పుడు మనము ఆయన సన్నిధి ప్రవేశించగలుగుతామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యాజకుడు ఎలాగూ ప్రాయశ్చిత్తం చేయుటకు ప్రోక్షణ రక్తమును ప్రోక్షించి పరిశుద్ధ పరచబడినట్లుగా మనలను ప్రోక్షిస్తాడు, అది యేసుక్రీస్తు ప్రభువు వలన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రధాన యాజకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వలన, మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వలన మనం ప్రోక్షింపబడి పరిశుద్ధులమై ఉన్నామని 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపచేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అలాగే మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికి తీసివేయలే నా బలుననే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదోపైదముగా చేయబడవ కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వంలో ఆశీనుడి. ఒక్కసారే అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడ వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నదని 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటి జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు చెప్తూ ఉన్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కొలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఉండదు. అనాదిగా ధర్మశాస్త్ర ప్రకారం పాప పరిహారార్థ బలి యాజకుడిగా చేసి మాటి మాటికి తప్పు చేయటం బలి అర్పించడం, తప్పు చేయటం బలి అర్పించడం, అది లేకుండా ఒక్కసారి సదాకాలము నిలుచు అర్పణను ఆయన అర్పించి ఆయన శరీరము అర్పింపబడుటేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడు. సదాకాలం ఒక్కసారి ఈ అర్పణ చేసి ఈయన పరిశుద్ధపరచబడిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కాబట్టి 19వ వచనం 20వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన ఈ మార్గం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడానికి మనకు ధైర్యము, ఆయన రక్తం వలన మనకు పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడానికి ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమై, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుదాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కాబట్టి ఆ రక్తముచే ఆయన ప్రోక్షించి ఒక్కసారి అర్పించు, ఆ రక్తముతో ప్రోక్షించి ఆయన పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలం మిక్కిలి హెచ్చైన వాడు, ధర్మశాస్త్ర బలహీనత కలిగిన మనుషులను యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారు నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకులలో మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల కొరకు పాపముల కొరకు దినదినం బలి అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఆ పని చేసి ముగించెను. కాబట్టి మనము ఆ పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడైన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు అనబడిన మన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు, నిరంతరం ఉన్నవాడు, మార్పులేని యాజకత్వం కలిగిన వాడు, ఈయన తన ద్వారా వచ్చి వారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలవారై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు కోడల యొక్క మేకల యొక్క రక్తముతో కాక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7 నుంచి 24, 7వ అధ్యాయం 24 నుంచి 28 వరకు, అలాగే 9వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అలాగే మనల్ని కూడా 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవకులను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయరు. కాబట్టి ఆ ప్రోక్షణ రక్తం ద్వారా 2 కొరింథీ 7:1 మన శరీరమునకు ఆత్మ కలిగిన కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొని పరిశుద్ధపరచడం ద్వారా ఆయన పట్టుదలతో రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఆసక్తి విషయంలో మాంజలము కాక ఆత్మయందు తీవ్రత గలవారు, ప్రార్థన ఎందు పట్టుదల గలవారు, నిరీక్షణ గలవారు సంతోషించు ప్రభువును సేవించడం ద్వారా మనం ఆయన మందిరమును వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ప్రభు మనల్ని ఏర్పరచుకొని
పిలిచి ఏర్పరచుకొని చేర్చుకుంటు ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడి వేరై అన్యజనులకు వేరై మనం దేవుని రక్తంచే ప్రోక్షింపబడి అమూల్యమైన నిర్దోషమైన రక్తంచే ప్రోక్షింపబడి అమూల్యమగు విశ్వాసం పొందుకొని అమూల్యమైన వాడైన మనకు అమూల్యమైన వాడైన యేసుక్రీస్తు ప్రభు నామమునందు మనము కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన నామము సేవించుటకు ఆత్మీయ తీవ్రతో ఆశ కలిగి మనం సేవించడం ద్వారా గణపరచడం ద్వారా కీర్తించడం ద్వారా కొనియాడటం ద్వారా ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఆరాధించడం ద్వారా ఆయన నా మందిరంలో మనము సన్మానించేవారుగా ఉంటామని దేవునికి మాత్రమే ఆ సన్మానం మనం చేయాలి, దేవుని మాత్రమే మనం గౌరవించాలి, దేవుని నామమును మాత్రమే బట్టి మనం అతిశయించాలి, దేవుని నామముకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మనము దేవుని ఆరాధించాలని సేవించాలని ఆయన మందిరమును మనము సన్మానించాలని. అందుకే కీర్తన గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడినది, ప్రభువా ఎన్నటంటికి నీ మందిరమునకు పరిశుద్ధతే అనుకూలమని కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రకారం 93వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆఖరి వచనంలో నీ ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము ప్రభువా అని మనం పరిశుద్ధతను సంతరించుకొని దేవుణ్ణి ఆరాధించుటకు 5వ వచనం 93వ కీర్తనలో యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలమని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ దేవుని నామము మందిరమును సన్మానించి ఆయన మందిరములకు వచ్చి పిలువబడిన వారుగా ఏర్పరచబడిన వారుగా ఆయన చేర్చుకునబడిన వారుగా ఆయన సన్నిధికి మనము వచ్చినట్లు గల పరిశుద్ధతను మనం సంతరించుకొని పరిశుద్ధులముగా ఉండుటకు ప్రతిదినం ప్రార్థన ద్వారా మన పాపమును క్షమించమని ప్రభువా పాపిని నన్ను కరుణించమని సుంకరి చేసిన ప్రార్థన చేస్తూ మనమందరం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మేలులు సమృద్ధి జీవము మనం పొందుకున్నట్లుగా దేవుని కృప సహాయం చేయనుగాక. ఆయన నామమున ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించుటకు పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆయన నామము సన్మానించుటకు మనము ఆత్మచే ప్రేరేపింపబడి మనస్సాక్షి కల్మషము లేకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామము మహింపరిచి సన్మానించాలని ఆయన మందిరమును సన్మానించే వారంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మందిరంలో మేలు మనకు అనుగ్రహించి సహాయం చేసి దీవిస్తాడు. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ మందిరంలో మేము సన్మానించే వారు ఉండాలి. మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేము మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు రక్తముచే ప్రోక్షింపబడిన హృదయం గలవారు మేము సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రవేశించిన ధైర్యం గలవారు మీరు అర్పించిన ఒక్క అర్పణ చేత సదాకాలం మేము సంపూర్ణంగా చేయబడ్డామని ప్రతి ఒక్కరు గమనించి మీ నామమును సన్మానించేవారుగా మీ నామమును మహింపరచేవారుగా మీ మందిరమును సన్మానించేవారుగా మీ మందిరమును విడిచిపెట్టేవారు కాక ప్రభు ప్రతి నిత్యము మీరు అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో మీ మందిరమును ప్రభా మేము సన్మానించేవారంగా మందిరం అందు ధ్యానించేవారంగా మీ నామం కొనియాడువారము కీర్తించేవారుగా మీ నామం మహింపరచేవారము ఉన్నట్టు సహాయం దయచేయమని ప్రభువా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము ప్రభువా వివాహ సంవత్సరమును దయాకిరీటమును నూతన సంవత్సర దయాకిరీటముగా మరి బ్యూలమ్మ పాస్టర్ జోయల్ గారు మీకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. కుమారు దీవించండి, బిడ్డల గర్భఫల బహుమానంతో ఆశీర్వదించి ఆదరించి సహాయం చేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కుటుంబంలో దేవుడు మీకును మీ కుటుంబములకు బిడ్డలకు ఆయన మందిరమును సన్మానించిన ద్వారా వచ్చి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి కాపాడి సంరక్షించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.